ఫోటో తీయాలి అది వీడియో ఆన్ చేసి నాకు అది స్క్రీన్ కాబట్టి అందరూ వచ్చాక హలో అనిల్ ఓకే అనిల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 271 వెబ్ ప్యాటర్న్ 4 మార్కులు ఉంటాయి. ఈజీగా 4 మార్కులు ఉంటాయి. సరే సార్ సబ్జెక్టు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. సరే సెంటెన్స్ సార్ ఎన్నో పేజీ సార్? అనిల్ దీపక్ ఎన్నో పేజీ వస్తారు సార్? 271 271 పేజ్ నెంబర్. ఓకే సార్. అలాగే స్టేట్మెంట్స్ 4 రకాలు ఉంటాయి. వాక్యాలు, 1 స్టేట్మెంట్, 2 క్వశ్చన్స్, 3 కమాండ్స్, 4 ఎక్స్క్లమేటరీ. వెర్బ్ ప్యాటర్న్ అనేది కనబడుతుంది అందరికి? అవుపడుతుంది సార్. అవి వాటిని బట్టి మనం సెంటెన్సెస్ 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో స్టేట్మెంట్, 2 క్వశ్చన్, 3 కమాండ్, 4ది ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ రూపంలో అడగడం. స్టేట్మెంట్ అంటే జనరల్ మనకి వాక్యం, అసెర్టివ్ సెంటెన్స్ అంటాం, ఎండ్ విత్ ఫుల్ స్టాప్. అది కమాండ్ అంటే కమాండ్ చేయడం, సిట్టింగ్ కమాండ్, గోయింగ్ సెంటెన్స్ డెఫినిషన్. Assertive sentence. A sentence make a statement or assertion is called an assertive sentence. Start with a capital letter, end with full stop. మొదటిగా ఒక క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయ్యి చివరిగా ఫుల్ స్టాప్ తో ఎండ్ కావాలి. ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్, the cow eats grass, full stop. Ashoka was a great king, full stop. She is my classmate, full stop. అట్లా మొదటిగా చెప్పుకుంటాం. అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా అసెర్టివ్ సెంటెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థకము, అంటే ప్రశ్నించడం. An interrogative sentence is a sentence which asks questions. Questions అంటే ప్రశ్న. ప్రశ్నించుట అంటే ప్రశ్నించడం మనం 2 రూపాలలో ప్రశ్నించవచ్చు. These are 2 types, WH questions or yes or no type questions. WH questions, yes or no questions. Who, what, where. Who is your favorite teacher? WH ఉంది కదా. What is your name అంటాం. తర్వాత how many brothers and sisters have you? ఇవన్నీ WH questions అంటాం. నెక్స్ట్ yes or no questions అంటే ఆన్సర్ వీటికి ఆన్సర్ ఏమనొస్తుంది అంటే ఎస్ అని అంటాం లేదా నో అంటాం. స్టూడెంట్ అంటే yes I am a student అంటాం. ఆర్ యు ఏ బాయ్ అంటే yes I am a boy అంటాం. ఇట్లా yes or no questions అంటాం. వీటిని మనం ఇంటరాగేటివ్ లో చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్ మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే
మనకి కమాండ్ రూపంలో కానీ ఆజ్ఞ రూపంలో కానీ చెప్పడం. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ కమాండ్, రిక్వెస్ట్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ విష్. అంటే మనం బతిమలాడడం లేదా ఆజ్ఞాపించడం లేదా సహాయకంగా మాట్లాడడం, రిక్వెస్ట్ గా ఉండడం. కమాండ్స్ అంటే సిట్ డౌన్ అంటాం, కమ్ ఇన్ అంటాం, ఓపెన్ ద డోర్, గెట్ ఇన్, గెట్ అవుట్, స్టాండ్ అప్. ఇవన్నీ ఆజ్ఞాపించే వాటినన్నిటిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ అన్నది కనబడదు, కానీ సబ్జెక్ట్ అంటే యూ సిట్ డౌన్ అంటాం, సిట్ డౌన్ అంటే యూ సిట్, కమ్ ఇన్ అంటే యూ కమ్ ఇన్, యు ఆర్ కమ్ ఇన్ అని అన్నట్టు. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, మనం ఉండకపోయినా సబ్జెక్ట్ ఉంది అని మనం అక్కడ భావించాలి. అట్లనే ఇంకా రిక్వెస్ట్, REQUEST, రిక్వెస్ట్ లో కైండ్లీ హెల్ప్ మీ, ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ బ్రింగ్ యువర్ నోట్బుక్, ఇవన్నీ బ్రింగ్ మీ టీ. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా చెప్తాం. మూడోది అయిపోయిన తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థకం అంటాం. ఆశ్చర్యాన్ని తెలియజేసే ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ or strong feeling is called an exclamatory sentence. It indicates the mark. కనబడుతుందా? ఆశ్చర్యార్థకం అంటాం. అంటే హౌ బ్యూటిఫుల్ ద స్కై ఈజ్, అంటే ఈ ఆకాశం ఎంత అందంగా ఉంది. హుర్రా అని ఇక్కడ ఆశ్చర్యార్థకం. వి ఓన్ ద మ్యాచ్ అంటే మనం మ్యాచ్ గెలుపొందాము అంటే ఆనందంగా చెప్తాం. వి ఓన్ ద మ్యాచ్. హౌ బ్యూటిఫుల్ ద స్కై ఈజ్. Wow, what a wonder the rainbow అంటాం. అంటే రెయిన్బో ఎంత అందంగా ఉంది. ఇలాంటి ఆశ్చర్యార్థకం అంటాం. అడ్మిన్లు ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ మనకి ఇక టెక్స్ట్ బుక్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ అని ఇచ్చి అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ అని ఉంది. అఫర్మేటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే దానికి నాట్ చేర్చడం. పేజ్ నెంబర్ ఫస్ట్ లోనే 271 హెల్ప్ ప్యాటర్న్ సెక్షన్ సి అని స్టేట్మెంట్ అని ఉంది కదా. అఫర్మేటివ్ బాక్స్ ఉన్నది కదా, బాక్స్ చూడండి. ఆ బాక్స్ లో హైదరాబాద్ ఈజ్ అన్ అన్సెంట్ సిటీ అని ఉంది, అది అఫర్మేటివ్ సెంటెన్స్. నెగిటివ్ చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ నాట్ అన్సెంట్ సిటీ అంటాం. నాట్ పెడితే అది నెగిటివ్ అవుతుంది. అట్లనే ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది చాలా ఆసక్తికరమైన భాష అన్నాం. ఉర్దూ ఈజ్ నాట్ డిఫికల్ట్ లాంగ్వేజ్, నాట్ చేర్చడం అంటే అది నెగిటివ్ అన్నట్టు, అది గుర్తుంచుకోండి. నాట్ లేకపోతే ఆ సెంటెన్స్ పాజిటివ్ లో ఉంది అన్నట్టు. పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అంటాం. అట్లనే మీకు కింద ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చిండు. మెట్ కలెక్టర్ ఎస్టర్డే ద విలేజర్స్ పబ్లిక్ దా ఉంది. అంటే ఫస్ట్ మెట్ స్థానం, రెండోది కలెక్టర్, అక్కడ ఎస్టర్డే ద విలేజర్స్, మూడోది ఫస్ట్ ద విలేజర్స్ మెట్ ద కలెక్టర్ ఎస్టర్డే అని రాసుకోవాలి. అంటే జంబ్లింగ్ ఉంది, ఆ జంబ్లింగ్ ని మొత్తం ఒక లైన్ గా మార్చుకోవాలి అని. పేజ్ నెంబర్ తీసుకుంటే మనకి టెక్స్ట్ బుక్ లో 273 చూడండి. 273 అంటే సీరియల్ నెంబరు, సబ్జెక్టు, లింకింగ్ వెర్బ్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. సబ్జెక్ట్ అంటే ఏంది? కర్త, వెర్బ్ అంటే క్రియ. అక్కడ ఏమన్నాడు? క్రియ లింకింగ్ వెర్బ్ అన్నాడు. లింకింగ్ వెర్బ్ అంటే సహాయ క్రియలు, హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలి. అక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు మీకు. బీ ఫామ్ అన్నాడు బ్రాకెట్ లో. బిఈ అంటే కానీ, యామ్ గాని, వాజ్ గాని, వర్ గాని అనేది తీసుకోవాలి. దాన్ని లింకింగ్ వెర్బ్ అంటాం. ఇంకా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ వాక్యానం, కాంప్లిమెంట్ అంటే ఏంటి? వాక్యానం, చివరిగా వచ్చినటువంటి ప్రతిఫలం. వాక్యాన్ని ఏం చెప్తుంది? ఈజ్ అన్నాడు. కిరణ్ ఈజ్ అని వదిలేం కదా. కిరణ్ ఈజ్ అని వదిలేస్తే సెంటెన్స్ పూర్తయిద్దా? పూర్తి కాదు. కాబట్టి కిరణ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అనొచ్చు, కిరణ్ ఈజ్ ఏ పొలిటీషియన్ అనొచ్చు, కిరణ్ ఈజ్ ఏ యాక్టర్ అనొచ్చు, కిరణ్ ఈజ్ ఏ డాక్టర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కాబట్టి సబ్జెక్ట్ కిరణ్, ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్. అక్కడ కాంప్లిమెంట్ అనేది రాయాలి. ఏమిటి? ఆయన డౌన్ గా ఉన్నాడా,
నౌన్ ప్రేజా యాడ్జెక్టివా అన్నది మనకి టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు 273 పేజీ ఫస్ట్ ప్యాటర్న్ 1. దే వర్ నాట్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కాదు అన్నాడు. దే అన్నది సబ్జెక్ట్, వర్ అన్నది ఏమైంది హెల్పింగ్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్. నాట్ అనేది అది నెగిటివ్, మనకి నెగిటివ్ లో రాసుకోవచ్చు పాజిటివ్ లో రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఫస్ట్ నాట్ వచ్చింది అంటే నెగిటివ్ సెంటెన్స్, నాట్ లేదు అంటే పాజిటివ్ సెంటెన్స్. ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటాం, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అనొచ్చు. ఐఎమ్ స్టూడెంట్ అంటే పాజిటివ్, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే నెగిటివ్. నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చిండు. దే వర్ నాట్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కాదు. స్టూడెంట్స్ అన్నది ఏంది అక్కడ కాంప్లిమెంట్ అన్నట్టు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే అక్కడ నౌన్ అన్న రాయొచ్చు లేకుంటే అడ్జెక్టివ్. నౌన్ అంటే పేర్లు అయినా రాసుకోవచ్చు, లేకపోతే అడ్జెక్టివ్ అంటే విశేషణము. అక్కడ ఏదైనా ఒక వాక్యానము ఆ సెంటెన్స్ పూర్తి కావడానికి ఇవ్వబడ్డటువంటి సమాచారాన్ని కాంప్లిమెంట్ అని ఇవ్వడం. సబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ దే వర్ ఏమైంది, దే వర్ స్టూడెంట్స్, దే వర్ యాక్టర్స్, దే వర్ ఇంజనీర్స్, దే వర్ వర్కర్స్, దే వర్ సైంటిస్ట్, దే వర్ ఆఫ్రికన్స్, దే వర్ ఇండియన్స్, వాళ్ళందరూ ఇండియన్స్ గా ఉన్నారు అని. అట్లా దే వర్ మనం అక్కడ పాజిటివ్ నే చెప్పుకుందాం, నెగిటివ్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నెగిటివ్ సెంటెన్స్ లో కూడా చెప్పుకోవచ్చు. దే వర్ ఇంజనీర్స్ అని అన్నాను. నెగిటివ్ అంటే ఏమంటాం, నెగిటివ్ స్టేట్మెంట్. వాట్ ఇస్ ద నెగిటివ్ స్టేట్మెంట్, దే వర్ ఇంజనీర్ అన్నా. మీరు నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పండి. నాట్ పెట్టాలి. వెరీ గుడ్. దే వర్ నాట్ ఇంజనీర్స్, వాళ్ళు ఇంజనీర్స్ కాదు అని. అట్లా మనకి ఫస్ట్ ప్యాటర్న్ వెర్బ్ ప్యాటర్న్ 1 అని ఇవ్వడం జరిగింది. అట్లనే మూడోది ద డిష్ ఈజ్ హాట్ అన్నాడు. డిష్ అంటే ఏదో ఒక వంట, ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్, హాట్ అంటే అది ఎలా ఉంది, దాని యొక్క అడ్జెక్టివ్ అంటే రూపం, అడ్జెక్టివ్ అంటే రూపం, దాని యొక్క విశేషణం ఎలా ఉంది అంటే హాట్ అంటే వేడిగా ఉంది. ద డిష్ ఈజ్ హాట్, ఇక్కడ ఉన్నటువంటి వంట చాలా వేడిగా ఉన్నది. అనే సెంటెన్స్ కి సబ్జెక్ట్, లింకింగ్ వెర్బ్, అడ్జెక్టివ్ లేదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఉదాహరణ చెప్పండి. ఇంకొకటి, రాము ఈజ్ ఏ డాక్టర్. రాము ఎవరు, డాక్టర్. రాజశేఖర్ ఈజ్ ఏ అన్ యాక్టర్ అంటాం. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఏ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ ఎవరు, కాసిం ఈజ్ ఏ ట్రోలర్. కాసిం ఈజ్ ఏ టైలర్. ఐ యామ్ కాసిం ఈజ్ ఏ ట్రోలర్. ఇండియన్, నేనెవరిని, ఇండియన్ అని. అట్లా ఒక ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న 3 సెంటెన్స్లే కాకుండా మీరు ఉదాహరణకి 2-3 ఎగ్జాంపుల్ ఇచ్చుకొని రాసుకోవాలి. అట్లా ఒక టేబుల్ పూర్తయితే మనకు దాదాపు 8 టేబుల్స్ ఉంటాయి. 8 టేబుల్ నుంచే మనకి ఎగ్జామినేషన్ లో రావడం జరుగుతుంది. ఐ యామ్ ఏ లెక్చరర్, నేను లెక్చరర్ ని. మీరు స్టూడెంట్స్ గా చెప్పాలి. ఏమంటాము, వి ఆర్ స్టూడెంట్స్. వి అన్నది ఏంది సబ్జెక్టు, ఆర్ అన్నదేమో హెల్పింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ ఏముంది, స్టూడెంట్స్, నౌన్ ఫామ్, అది వి ఆర్ స్టూడెంట్స్ అంటాం. ఇంకొకటి ఏదైనా చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు ఆ సెంటెన్స్ ఆ స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని. ఐశ్వర్య రాయ్ ఈజ్ ఏ ఫిల్మ్ స్టార్. ఐశ్వర్య రాయ్ ఎవరు, ఆమె ఫిల్మ్ స్టార్, ఒక ఫిల్మ్ స్టార్ గా. రజనీకాంత్ ఈజ్ ఏ తమిళియన్. రజనీకాంత్ తమిళనాడుకు చెందినవాడు. రజనీకాంత్ ఈజ్ తమిళియన్ స్టార్. ఈజ్ ఉండాలి లేదా వాజ్ ఉండాలి. లింకింగ్ వెర్బ్ ఈజ్ మస్ట్. After that we use the complement of the subject. సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ రాయాలి. కాంప్లిమెంట్ ఏమి ఉండాలి అంటే అది నౌన్ కి చెందింది అయి ఉండాలి లేదా అడ్జెక్టివ్ చెందింది అయినా ఉండాలి. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఏ టాల్ యాక్టర్ ఇన్ హాలీవుడ్. ఈజ్ హెల్పింగ్ వెర్బ్. బాలీవుడ్. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఏ బాలీవుడ్. బాలీవుడ్ అంటే భారతదేశానికి చెందిన సినీ పరిశ్రమ. ఈజ్ అన్నాం, లింకింగ్ వెర్బ్ రాదు. అతను ఎలా టాల్ గా ఉన్నాడు అన్నది అడ్జెక్టివ్, అది కాంప్లిమెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చివరికి వచ్చింది. ఇట్లా మనకి ఈ 3 సెంటెన్స్ తో స్టార్ట్ అయ్యే దానిని ఫస్ట్ మనకి 2019లో ఈ స్ట్రక్చర్ అడిగిండు. మీరు గతంలో ఉన్న మోడల్ పేపర్స్ తీసుకుంటే 4 మార్కులకు అడిగింది. ఇదేమన్నా పెద్ద టఫ్ ఉన్నటువంటి టేబుల్, అది చాలా ఈజీ వే. ఆ టేబుల్ చూసేసి ఎగ్జాంపుల్ వాడేస్తాడు. సబ్జెక్ట్ ఇస్తాడు, లింకింగ్ వెర్బ్ ఇస్తాడు,
మరియు అక్కడ ఉన్నటువంటి కాంప్లిమెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్ లేదా నౌనా లేదా అడ్జెక్టివ్ అని ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఒకటి రాసిస్తాడు. రమేష్ ఈజ్ ఏ డాక్టర్ అని అంటాడు. కింద మీరు రాయాలి రమేష్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్, డాక్టర్ అన్నది కాంప్లిమెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్, కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్, కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్ అని పెట్టుకోవచ్చు, లేదా నౌన్ ఫామ్ అనుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు. కేసీఆర్ ఈజ్ ఏ గ్రేట్ పొలిటీషియన్. కేసీఆర్ ఎవరు? ఒక గొప్ప రాజకీయ నాయకుడు. పొలిటీషియన్ అంటే నౌన్. గ్రేట్ అంటే గొప్పగా చెప్పినాం. గొప్పగా చెప్తున్నాం అడ్జెక్టివ్. అక్కడ అడ్జెక్టివ్ అడిగిండు, విత్ ఇన్ ద బ్రాకెట్ లో అడ్జెక్టివ్ అని కూడా ఇచ్చిండు. అడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణం. ఒక విశేషణంతో కూడుకున్నటువంటి వాక్యానం రాయండి అని. కేసీఆర్ ఈజ్ ఏ గ్రేట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ స్టేట్. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గ్రేట్ పొలిటీషియన్ ఆపోజిట్ పార్టీ ఇన్ తెలంగాణ రీజన్ అని అంటాం. ఇట్లా ఈజ్ అన్నది కంపల్సరీ వాడాలి, వాజ్ వాడాలి. అది పాస్ట్ టెన్స్ లో చెప్పు లేదా ప్రజెంట్ లో చెప్పు, ఏదైనా ఏం కాదు. కానీ లింకింగ్ వెర్బ్ ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ ఉండాలి. ఇట్లా మనకి కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది చూడండి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ దిస్ లిస్ట్ బిలో. టాప్ వాటర్ ఈజ్ నాట్ డాష్. ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆన్సర్? ట్యాప్ వాటర్ ఈజ్ నాట్ డాష్ అన్నాడు. కింద ఆన్సర్ కూడా ఇచ్చింది చూడండి. ద ఫిల్మ్ వస్తుందా, ద స్టూడెంట్స్ వస్తుందా, ఫ్రెష్ వస్తుందా? ఆన్సర్ యువర్ సైడ్. ఫ్రెష్. వెరీ గుడ్. ఫ్రెష్ అంటే ట్యాప్ వాటర్ అన్నది ఫ్రెష్ గా ఉండదు. మన కుళాయిలో నీళ్లు, పంపు నీళ్లు అన్నది దాన్ని మళ్ళీ మనం వేడి చేసి మరగబెట్టి తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్లా పడతాడు తాగొద్దు. నెక్స్ట్ వన్ ఏమంటే ద పేరెంట్ ద ప్రజెంట్ డే డాష్ ఆర్ ఇంటెలిజెంట్. సెంటెన్స్ ద ఫిల్మ్ వస్తుందా, చిల్డ్రన్ అవుతుందా, ఫ్రెష్ అవుతుందా? ఫ్రెష్ ఆల్రెడీ అయిపోయింది. ఇక రెండే ఉన్నాయి చాయిస్. ఫిల్మ్ అయితే రాదు. ద ప్రజెంట్ డే చిల్డ్రన్ అంటే పిల్లలు. ద ప్రజెంట్ డే చిల్డ్రన్స్ ఆర్ ఇంటెలిజెంట్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. చాలా ఫాస్ట్ జనరేషన్ అన్నట్టు. ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ పిల్లలకు కూడా మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంత మైండ్ పవర్, వాళ్ళ అక్యురెన్సీ పవర్ ఉంటుంది పిల్లలకి. పెద్దవాళ్ళకి పెరుగుతుంది, ఆగిపోతుంది బుర్ర. చిన్న పిల్లలకి పెరుగుతూనే ఉంటది. అది అందుకే పెద్దవాళ్ళు మర్చిపోతారు, ముసలి వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ. ఇప్పుడు చెప్పిన తర్వాత గుర్తుండదు. మనకు అట్లా కాదు. వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఇంకా ఇంకా ఒక సెకండ్ కి 800 జ్ఞాపకాలు రిపీట్ చేసే మైండ్ పవర్ సెట్ అయి ఉంటది అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? డాష్ ఈజ్ కాంట్రవర్షియల్ అన్నాడు. డాష్ అంటే ఆ డాష్ లో మనం పూరించాలి. ఏం పూరించాలి? అక్కడ ఆల్రెడీ 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఫిల్మ్ ఈజ్ కాంట్రవర్షియల్. కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పదం కావడం. కాంట్రవర్షియల్ అంటే వివాదం. ఏదైనా ఫిల్మ్ కాంట్రవర్షియల్ అయింది. ద ఫిల్మ్ ఈజ్ కాంట్రవర్షియల్. బాహుబలి పిక్చర్ ఈజ్ కాంట్రవర్షియల్. కొన్ని సినిమాలు అట్లా కాంట్రవర్షియల్ అయితే అటువంటి వాటిని ద అన్నది ఏంది ఇక్కడ? అది ద ఫిల్మ్ అన్నది సబ్జెక్టు, ఈజ్ అన్నది ఏమో లింకింగ్ వెర్బ్, కాంట్రవర్షియల్ అన్నది అక్కడ అడ్జెక్టివ్, వివాదాస్పదం అయింది. ఇట్లా మనం ఫస్ట్ టేబుల్ ఈజ్ కంప్లీటెడ్. నౌ వి లుక్ ఎట్ సి పేజ్ నెంబర్ 273. సెకండ్ టేబుల్ బి ఏమన్నాడు? సబ్జెక్ట్ ఉంది, లింకింగ్ వెర్బ్ ఉంది, కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్ ఉంది. అంటే కాంప్లిమెంట్ ఇవ్వాలి దానికి. ఏదన్నా ఒక సమాచారం దాన్ని ఆ నిర్మాణం పూర్తి చేయడానికి కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్ రూపంలో ఉండొచ్చు. అది పూర్తి అయినటువంటి సెంటెన్స్ పూర్తి చేయడానికి ఏదన్నా ఒక నౌన్ ఫామ్ అయినా కానీ అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అని అర్థం. అజయ్ వచ్చింది సార్. అజయ్ వచ్చిండా? ఎక్కడ అడ్మిట్ పెట్టినా? ఓకే. See, look at page number 273. Pattern, verb pattern, రెండోది టేబుల్. సబ్జెక్టు, లింకింగ్ వెర్బ్, కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్. సబ్జెక్ట్ అంటే మీరు కర్త అని రాసుకోండి, చెప్పేవాడిని సబ్జెక్ట్ అంటాం. లింకింగ్ వెర్బ్ అంటే ఆ సహాయ క్రియ. కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్ అంటే ఆ వెర్బ్ కు సరైనటువంటి సూటబుల్ అయినటువంటి వాక్యానికి నిర్మాణానికి సరైన పదం రాయడం. కాంప్లిమెంట్ ఇస్తాం కదా. ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు, వెరీ గుడ్ అంట. కాంప్లిమెంట్ చేయడం, నిర్మాణం కరెక్ట్ పూరించడము అని. ద ఫోటోగ్రాఫ్ వాజ్, ఫోటోగ్రాఫ్ ఉంది, యాడుంది? ఆన్ ద టేబుల్, ఆన్ మై బ్యాగ్, ఇన్ మై బ్యాగ్ అంటాం. ద ఫోటోగ్రాఫ్ వాజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అన్నది అక్కడ కాంప్లిమెంట్ అన్నట్టు. ఆన్ అన్నది ఆన్ ద టేబుల్ పైన అని. నెక్స్ట్ ఏమన్నాడు? ద బర్డ్ ఈజ్, బర్డ్ ఎక్కడ ఉంది? ఇన్ ద నెస్ట్. నెస్ట్ అంటే గూడు. ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్ అంటాం. ద గెస్ట్ అంటే అతిథులు.
ద గెస్ట్ అంటే బహువచనంలో ఉంది. గెస్ట్ అంటే గెస్ట్లు అంటాం కదా, అతిథులు ఎక్కడ ఉన్నారు? ద గెస్ట్ వర్ ఇన్ ద హాల్లో ఉన్నారు అని. అట్లా మనకి 3 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ప్రేజెస్ ఫ్రమ్ ద లీస్ట్ గివెన్ బిలో. ఈ పైన ఉన్న నిర్మాణాన్ని చూసుకొని మనం కింద ఉన్న సెంటెన్సెస్ ని పూర్తి చేయండి అన్నాడు. ద డాక్టర్ ఈజ్ డాష్ అన్నాడు. ద డైరెక్టర్ ఆపరేషన్ ఎక్కడ ఉంటారు? ఆఫీస్. ఆఫీస్. వెరీ గుడ్. ఇన్ ద ఆఫీస్, ఆఫీస్ లో ఉన్నారు అన్నది అక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ ది. అది మీరు టెక్స్ట్ బుక్ లో రాసుకోండి. ఇన్ ద ఆఫీస్ అని. ద డైరెక్టర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. డైరెక్టర్స్ అంటే సినీ నిర్మాణాలకు సంబంధించిన పరిశ్రమ డైరెక్టర్స్ లేదా ఒక ఇండస్ట్రీ నిర్మాణాన్ని చేసినటువంటి మేనేజ్మెంట్ తీసుకునే వాళ్ళందరినీ డైరెక్టర్ అంటాం. నిర్మాణం అన్నట్టు. నిర్మాణం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇన్ ద ఆఫీస్ లో ఉన్నారు, మాట్లాడుకున్నారు. ద డాక్టర్ వాజ్, డాక్టర్ ఎక్కడ ఉంటాడు? ఆపరేషన్ థియేటర్. ఇన్ ద ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్ సూటబుల్ ఉన్నటువంటి వర్డ్. ద చైల్డ్ ఈజ్ నాట్ డాష్. చైల్డ్ అంటే పిల్లవాడు. ఈజ్ నాట్ లేడు. ఎక్కడ లేడు? ఉయ్యాల్లో లేడు. ఇన్ ద క్రాడిల్ అంటే ఉయ్యాల, ఉయ్యాల్లో లేడు అని అర్థం. కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చిండు. అది నెగిటివ్ అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు, బట్ సెంటెన్స్ ఈజ్ స్ట్రక్చర్ విత్ అవర్ టేబుల్. మన టేబుల్ ప్రకారం స్ట్రక్చర్ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. మన టేబుల్ ఏంది? సబ్జెక్టు, లింకింగ్ వెర్బ్, కాంప్లిమెంట్ ఆఫ్ ద వెర్బ్, చివరన దాన్ని పూర్తి చేయడం అన్నట్టు. ద స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ అవర్ లెసన్ అని పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ అంటే మీరు, పిల్లలు. ఈజ్ అన్నది ఆర్ అవుతుంది అక్కడ, లింకింగ్ వెర్బ్ కాబట్టి. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద లెసన్. నెక్స్ట్ వెర్బ్ ప్యాటర్న్ 3 టేబుల్. 3వ టేబుల్ చూడండి. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, తర్వాత దేర్ అన్నది కామన్ వర్డ్ అన్నట్టు. దేర్ అంటే అది కామన్ ఉపయోగించుకునే వర్డ్. నెక్స్ట్ లింకింగ్ వెర్బ్ బి ఫామ్ రాయాలి. బి ఫార్మ్స్ అంటే ఫస్ట్ ఇయర్ లో వచ్చినాయిగా మనకి. ఈజ్ గాని, వర్ గాని, వర్, హావ్, హ్యాజ్, ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం వీటిని. అక్కడ మీరు సహాయ క్రియలు అని తెలుగులో రాసుకోండి బి ఫామ్ అంటే. నెక్స్ట్ వన్ రియల్ సబ్జెక్ట్. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్. సబ్జెక్ట్ రాయాలి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్ అనేది రాయాలి. వెర్బ్ అంటే ఇక్కడ ఏదైనా దానికి సంబంధించినటువంటి సంఖ్య వాక్యాన్ని ఇవ్వాలి అని. కాంప్లిమెంట్ అంటే వాక్యం, వాక్యం పూర్తి కావడానికి వర్డ్ ని మనం యూజ్ చేయాలి అన్నాడు. దేర్ ఆర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్. అక్కడ కుక్కలు ఉన్నాయి అని అర్థం. దేర్ అనేది కామన్ వర్డ్, అన్నిటికీ దేర్ కామన్. ఇది కూడా 2017 ఒక మార్చి ఐపీఎల్ అడిగిండు మోడల్ పేపర్ లో. చూడండి, తిరిగేసి దొరుకుతాయి. ఐపీఎల్ మార్చి 2017 లో అడిగింది ఇది. దేర్ ఆర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్. అక్కడ కుక్కలు ఉన్నాయి. దేర్ ఈజ్ ఏ లిజార్డ్ ఆన్ ద వాల్. అక్కడ వాల్ మీద లిజార్డ్ అంటే బల్లి ఉంది. దేర్ ఈజ్ ఏ లిజార్డ్ ఆన్ ద వాల్. దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ లేదా ఇన్ ద గార్డెన్. ఇన్ ద పిట్. పిట్ అంటే గొయ్యి, పిఐటి. పిట్ అంటే గొయ్యిలో ఉన్నది అని అంటాం కదా. దేర్ వాజ్ ఏ స్నేక్. దేర్ అనేది కామన్ వర్డ్, వాజ్ అనేది ఏమో లింకింగ్ వెర్బ్, స్నేక్ అనేది ఏమో సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే పేరు, మన చెప్పేది, చేసేది అని చెప్పే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, కర్త. దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. ఇన్ ద గార్డెన్ అనేది అది కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్. కాంప్లిమెంట్ ఆఫ్ ది వెర్బ్ అంటే సెంటెన్స్ పూర్తి కావడానికి ఒక వాక్యం అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. దేర్ వాజ్ ఏ స్నేక్ ఇన్ ద గార్డెన్. మీరు అదే పెట్టుకొని ఇంకోటి దేర్ వాజ్ ఏ లయన్ ఇన్ ద ఫారెస్ట్ అనొచ్చు కదా. తప్ప ఏమన్నది? దేర్ వాజ్ ఏ లయన్ ఇన్ ద ఫారెస్ట్. మాట్లాడరా సార్. అజయ్ కి వాయిస్ వినపట్లే అంట సార్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? హలో, చెప్పు, ఏమన్నా డౌట్ ఉంటే. మీ వాయిస్ వినపట్లేదు. వాయిస్ వినపడట్లేదు. అజయ్ కి వాయిస్ వినపట్లే అంట సార్. అజయ్ మ్యూట్ లో పెట్టుకోమను. ఫోన్ కాల్ చేస్తాడు, ఒకసారి లిఫ్ట్ చేసి వస్తాగండి సార్. అనిల్ సారీ, మ్యూట్ ఉన్నావు కదమ్మా, అన్మ్యూట్. ఇప్పుడు వినపడుతుందా? ఒకసారి అందులో సెల్ మ్యూట్ లో పెట్టుకోమను. ఫస్ట్ నేను చెప్పేది వినమను, మళ్ళీ 2 సెకండ్ల తర్వాత అడ్జస్ట్ అయింది నెట్. వచ్చిందా? ఓకే. నెక్స్ట్ పేజీ
పేజ్ నెంబర్ 274 చూడండి. దేర్ ఈజ్ ఎ ఫైర్. ఫైర్ అంటే ఏంది? మంట, అగ్ని. ఎక్కడ అగ్ని ఉన్నది? ఎక్కడ ఉంటది ఈ అగ్ని? కింది బ్రాకెట్స్ లో ఆప్షన్స్ ఇచ్చిండు. ఇన్ ద ఫారెస్ట్, అమాంగ్ ద మెంబర్స్, ఇన్ ద షుగర్. ఏదొస్తుంది ఆన్సర్? దేర్ ఈజ్ ఎ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ లో అగ్గి అన్నది రాజుకున్నది. ఎండాకాలంలో అగ్గి రాజుకుంటది ఫారెస్ట్ లలో, అది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇన్ ఫారెస్ట్. ఇన్ ద ఫారెస్ట్. ఇన్ ద ఫారెస్ట్ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఇచ్చినాం, ఒక ఫైర్ ఉంది అని. దేర్ ఈజ్ ఎ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. నెక్స్ట్ మీరు చెప్పండి ఇప్పుడు. దేర్ వాజ్ కన్ఫ్యూజన్. నాకు కన్ఫ్యూజ్ గా ఉంది అంటాం కదా అందరు మాట్లాడుకున్నప్పుడు, ఏమనాలి అక్కడ? దేర్ వాజ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద మెంబర్స్. ఆ మెంబర్ అంటే అక్కడ ఉన్న సభ్యులందరూ కన్ఫ్యూజన్ లో పడిపోయారు, ఏం చెప్పాలో వాళ్ళకి తెలియట్లేదు. దేర్ అంటే అక్కడ ఉన్న సభ్యులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ లాస్ట్ వన్, దేర్ ఆర్ యాంట్స్. యాంట్స్ అంటే చీమలు. చీమలు ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి చీమలు? ఆప్షన్ చూసుకోండి. ఇన్ ది షుగర్. వెరీ గుడ్. ఇన్ ద షుగర్. షుగర్ లో చీమలు ఉన్నాయి అంట. అప్పుడు అది కూడా మనకి స్ట్రక్చర్ ప్రకారమే, టేబుల్ ప్రకారం ఉంది కదా. దేర్ అనేది కామన్ వర్డ్, ఆర్ అన్నదేమో లింకింగ్ వెర్బ్, యాంట్ అన్నదేమో సబ్జెక్టు, రియల్ సబ్జెక్టు, కాంప్లిమెంట్ అవుతుంది ఇన్ ద షుగర్. ఏమైనా డౌట్స్ ఉంది ఇందులో ఈ స్ట్రక్చర్ లో? లేదు కదా. ఈ టేబుల్ మీరు నోట్స్ లో పేర్ చేసుకోండి. స్టార్టింగ్ లో ఉన్నటువంటి 3 టేబుల్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో వస్తాయి. మళ్ళీ అక్కడ కోసం దేర్ అంటే ఏంది, దేర్ అంటే ఏంది, ఈజ్ అంటే ఏంది ఎత్తుకుతే ఎంత పరువు నష్టం. అంతే కదా అజయ్? హ్యావ్ యూ ఫాలోడ్ మై వర్డ్స్? వాడికి వినపట్లేదు సార్ మీ వాయిస్. వినపడట్లేదా? టెక్స్ట్ బుక్ చూడమను ముందైతే. టెక్స్ట్ బుక్ చూస్తా ఉంటే అజయ్ వినపడితే ఇట్లాను ఓకే అని. వాడికి వినపట్టలేదు సార్. కాల్ చేసి ఇట్లాను చెయ్యిని ఇట్లాను మనం. నో లిజన్. ఇప్పుడు చెప్పేది కూడా వినపడదు. ఓకే పంకజయ్, ఒక్కసారి సెల్ ని మ్యూట్ లో పెట్టి మళ్ళీ ఆన్ చేయమను. మొత్తం బంద్ చేసి సెల్ ని ఒక్కసారి. మనకి ఎన్టీఆర్ ఎంటర్డ్ ద వెయిటింగ్ రూమ్ అని ఉన్నది. ఓకే, ఇప్పుడు వినపడుతుందా? మాకు వినపడుతుంది సార్, వాడికి వినపడలేదు. ఆయన పక్కన పెట్టండి, మీరు వినపడేటోళ్ళు ఫాలో కానీ. మళ్ళీ నేను ఇదంతా రికార్డ్ అవుతుంది కదా, వాడి సపరేట్ వీడియో పంపిస్తా. యూ డోంట్ వర్రీ అబౌట్ అజయ్ కుమార్. యూ ఫాలో యువర్ సెల్ఫ్. హలో అజయ్, వినపడుతుందా వాయిస్? హలో అజయ్. లేడురా, వాడు ఆఫ్లైన్ లో ఉండని చెప్పిందా? దానిలోనే ఉండు. అది గ్లిచ్ అయింది, వాడు ఆఫ్లైన్ లో పోయిండు. వినపడుతుందా? అయిపోయిందా సార్? ఓకే, పేజ్ నెంబర్ 274. సరే సార్. 274 లో టేబుల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగారు. పేజీ నెంబర్ 274లో 1 2 3 4th టేబుల్ అవుతుంది. సబ్జెక్టు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ట్రాన్సిటివ్ అంటేనే మార్చడం, ఇంట్రాన్సిటివ్ అంటే ఆ మార్పుకు అనుగుణంగా మార్పు లేనప్పటికీ అని. ట్రాన్సిటివ్ అంటే మారడం, అంటే సబ్జెక్ట్ ని డామినేట్ చేసేదిగా మార్పుకు కానప్పటికీ సెంటెన్స్ ని పూర్తి చేయడం. ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు తెలుసు, ఏదైనా ఒక వాక్యం దానికి సరిపోయినటువంటి ఆప్షనల్ అన్నాడు బ్రాకెట్ లో. బ్రాకెట్ ఆప్షనల్, నీ ఇష్టం ఏదైతే. సమ్ పీపుల్ ట్రావెల్ అనొచ్చు. సమ్ పీపుల్ ట్రావెల్ అంటే చాలా మంది ప్రయాణిస్తున్నారు. ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ అన్నాడు. ఫ్రీక్వెంట్లీ అనేది అక్కడ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. డాగ్స్ బార్క్ వెన్ బ్రోవెకెన్. కుక్కలు మరుగుతా ఉంటాయి. బ్రోవెకెన్ అంటే ఏదైనా అన్నప్పుడు దాని సిచ్యువేషన్ బట్టి. ద మూన్ రోజ్, ROSE. రోజ్ అంటే పెద్దదిగా, రైజ్ రోజ్ రైజన్ అంటాం కదా. ద మూన్ రోజ్ అంటే ఉదయం పెద్దదిగా, మూన్ పెద్దగా అయ్యాడు అని, పెద్దది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని రాసుకోవచ్చు. ద సన్ అన్నదేమో సబ్జెక్టు, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, క్రియ అన్నట్టు. అంటే సబ్జెక్ట్ మీద ఆధారపడకుండా కానీ సెంటెన్స్ పూర్తి చేసే క్రియ అది.
The sun rises in the east. ఇక ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. స్క్వెరల్ డోంట్ డాష్ స్లోలీ. స్క్వెరల్ అంటే మన ఉడతలు. డోంట్ అంటే నెగిటివ్ వర్డ్ అన్నట్టు. రన్ స్లోలీ, చిన్నగా ఉరకవు, చాలా స్పీడ్ గా ఉరుతాయి ఉడతలు. స్క్వెరల్ డోంట్ రన్ స్లోలీ. డోంట్ రన్ అంటే ఉరకబాకు, యూ డోంట్ రన్ అంటాం. యూ అన్నది అక్కడ సబ్జెక్టు, డోంట్ అన్నది ఏమో నెగిటివ్ వర్డ్, రన్ అన్నది ఏమో వెర్బ్ ఫామ్ అంటాం. వెర్బ్ ఫామ్ అన్నాడు, మార్పుకు అనుగుణంగా లేనటువంటి దానిని, ఇక వార్చలేనిది అన్నట్టు. అంటే కంప్లీట్ సబ్జెక్టు మీద ఆధారపడే లేదు ఇది. దే లాఫ్ లౌడ్లీ. దే లాఫ్ అని కూడా అన్న సెంటెన్స్ అవుతుంది. దే లాఫ్, వాళ్ళు నవ్వారు. ఎట్లా నవ్వారు? గట్టిగా గట్టిగా. మ్యూట్ లో అట్లే. నెక్స్ట్ మీరు మూడో దానికి సెంటెన్స్ చెప్పండి. ద బర్డ్స్ మ్యూట్ ఉంది కదా ఆన్ ద బ్రాంచెస్ అన్నది. మ్యూట్ ఉందిగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది నీ వీడియో పక్క. వచ్చిందా? వినపడుతుందారా? ద బర్డ్స్ డాష్ ఏమవుతుంది ఆ డాష్ లో? ఆన్సర్ రిలాక్స్. వెరీ గుడ్, రిలాక్స్. బర్డ్స్ అన్ని రిలాక్స్ గా ఉన్నాయి. ఆన్ ద బ్రాంచెస్ అంటే కొమ్మలు. బ్రాంచ్ అంటే ఇక్కడ కొమ్మలు. ఆ బ్రాంచ్ల మీద పక్షులు సేద తీరుతున్నాయి అని అర్థం. ద బర్డ్స్ అనేది సబ్జెక్టు, రిలాక్స్ అనేది వెర్బ్, ఆన్ ద బ్రాంచ్ అనేది ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. అది మనం రాసిన ఒకటే, రాయిపోయినా కానీ రాస్తే సెంటెన్స్ ఫుల్ ఫామ్ మంచిగా వస్తుందండి. ద బర్డ్స్ రిలాక్స్ ఆన్ ద బ్రాంచ్. ద బర్డ్స్ రిలాక్స్ ఆన్ ద హాల్. హాల్లో కూడా రిలాక్స్ తీసుకుంటాయి. ద టైగర్ రిలాక్స్ ఇన్ ద ఫారెస్ట్. టైగర్ రిలాక్స్ గా ఉంది, ఎక్కడ? ఫారెస్ట్ లో ఉంది. సమ్ స్టూడెంట్స్ రిలాక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. స్టూడెంట్స్ ఎక్కడ రిలాక్స్ గా ఉన్నారు? ఎక్కడ? క్లాస్ రూమ్ లో. మై పేరెంట్స్ రిలాక్స్ ఇన్ అమెరికా. అమెరికాలో రిలాక్స్ గా ఉన్నారు. అది ఏదైనా ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. దాన్ని మనం పెద్దగా రాయన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆప్షనల్ బట్టి సెంటెన్స్ ని బట్టి మనం అది రాయాల్సి ఉండేది. మెయిన్ గా సబ్జెక్టు, లింకింగ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేది రాయాలి ఈ సెంటెన్స్ లో. నెక్స్ట్ టేబుల్ పేజ్ నెంబర్ 274 లోనే 274లో సీరియల్ నెంబర్, సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది కంపల్సరీ. సబ్జెక్ట్ అన్నది వెర్బ్ మీద ఆధారపడి ఉంటుంది, వెర్బ్ అనేది సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. వెర్బ్ సబ్జెక్టు రెండు ఉంటేనే ఆ సెంటెన్స్ కి రూపం ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఇది ఉండాలి. ఆబ్జెక్ట్ లేనిదే సెంటెన్స్ చెప్పలేము. ఉదాహరణ దే సెల్ అన్నాడు. దే సెల్ అంటే వాళ్ళు అమ్మారు. ఏం అమ్మారు అనేది కరెక్ట్ గా లేదు సెంటెన్స్. దే సెల్ ఫ్రూట్స్ అంటాం, వాళ్ళు ఫ్రూట్స్ అమ్మారు. అంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉన్న సెంటెన్సెస్ అన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. క్రియ మీద ఇవి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. 2020లో అడిగింది ఇది, మార్చి 2020 మార్చి మోడల్ పేపర్. మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే ఇంత సింపుల్ గా ఉందా 4 మార్కులు రావడానికి ఇంటర్మీడియట్ లో అని అంటారు. అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ని ఇది ప్రభావితం చేస్తుంది. అంటే 3 ఉండాలి మనం ఇంగ్లీష్ రాసేటప్పుడు. ఎప్పుడైనా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఏముండాలి? ఎస్విఓ రూపం అంటాం కదా అనమా. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఎస్వి అంటే ఐ ప్లే అంటే అర్థం లేదు. ఐ ప్లే చెస్ అంటే ఇక్కడ పూర్తిగా అర్థం వస్తుంది. నేను ఆడతా. ఏం ఆడతావు నువ్వు? క్రికెట్ ఆడతావా లేకపోతే ఇంకేమన్నా ఆడతావా అన్నది తెలియదు కదా. కరెక్ట్ రూపం రాలే. ఐ ప్లే చెస్, ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే ఫుట్బాల్, ఐ ప్లే కబడ్డీ. మొత్తం సెంటెన్స్ ని నిర్మాణం పూర్తిగా ఉండడానికి ఉపయోగించే దానిని ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్స్ అంటే మార్చడం. దేనికైనా మార్చడానికి అనుగుణంగా ఉండి సెంటెన్స్ పూర్తి అక్షర రూపం దాల్చడానికి ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఆబ్జెక్ట్ ని డామినేట్ చేయడం. ఎక్కువ ఆబ్జెక్ట్ అనేది ప్రతిఫలంగా చూపిస్తాం ఇక్కడ. దే సెల్ ఫ్రూట్స్, వాళ్ళు అమ్మారు. క్లాస్ లో ఎవరు లేరు, మన ఇద్దరం తప్ప. మన ఇద్దరమే ఉన్నావా? ఏం కాదులే, కొద్దిగా ఆగి మన ఇద్దరం కూడా వెళ్ళిపోదాం. అంతే కదమ్మా, ఎవరు వాళ్ళు లెఫ్ట్ అయ్యారు వాళ్ళిద్దరు. పోనీ అమ్మా పోనీ, లెఫ్ట్ అయితే మనం కూడా లెఫ్ట్ అవుదాం. చెప్పండి సార్. ఇది ఒక్క టేబుల్ చెప్పుకొని వెళ్ళిపోదాం. ఓకే. దే సెల్ ఫ్రూట్స్ అన్నారు. దే అన్నది సబ్జెక్టు, సెల్ అన్నదేమో ఆబ్జెక్ట్ ఏమో ఫ్రూట్స్. షీ లవ్స్ మ్యూజిక్ అన్నాడు. షీ అన్నదేమో సబ్జెక్టు, లవ్స్ అన్నాము. ఎందుకన్నది ఇక్కడ షీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వెర్బ్ కి ఎస్ కానీ చేర్చాలి.
సార్. కాబట్టి షీ లవ్స్ మ్యూజిక్, షీ లవ్స్ రీడింగ్, షీ లవ్స్ ప్లేయింగ్, షీ లవ్స్ రీడింగ్. ఇట్లా హీ లవ్స్ రన్నింగ్. ఇట్లా షీ పెట్టి వెర్బ్ కి ఎస్ చేర్చాలి. ఈ షీ ఇట్లోకి వచ్చినప్పుడే సబ్జెక్టు హీ గాని షీ గాని వచ్చినప్పుడు వెర్బ్ కి ఎస్ చేర్చాలి. మ్యూజిక్. నెక్స్ట్ వి డ్రా పిక్చర్. వి అంటే మనము, డ్రా అంటే వేస్తున్నారు, వెర్బ్ ఫామ్ అది. పిక్చర్ అంటే బొమ్మలు. వి డ్రా పిక్చర్స్. అట్లనే కింద ఎగ్జాంపుల్ ఈ పూర్తి చేసుకుందాం. సమ్ ఆమ్లెట్ డోంట్ డాష్ మొబైల్ సిగ్నల్. ఏదొస్తుంది ఆన్సర్ కింద చూడండి. డిస్ప్లేడా, సెంటా, రిసీవా? సమ్ ఆమ్లెట్ డోంట్ రిసీవ్ మొబైల్ సిగ్నల్. మొబైల్ సిగ్నల్ కూడా రిసీవ్ చేసుకోలేని గ్రామాలు ఉన్నాయి. హామ్లెట్స్ అంటే గ్రామాలు. వి డాష్ మ్యాంగోస్ టు ఆల్ మెంబర్స్. మేము సెంట్ చేసాము. సెంట్ అంటే పంపించడం. మ్యాంగోస్ టు ఆల్ ద మెంబర్స్. మ్యాంగోస్ అందరికి పంపించాము. సెంట్ అంటే కదా. నెక్స్ట్ దే డిస్ప్లేడ్ ఏ నోటీస్ ఆన్ ద వాల్. వాళ్ళు నోటీస్ ని డిస్ప్లే చేశారు అని. డిస్ప్లేడ్ అంటాం. డిస్ప్లే అంటే ప్రదర్శించడం. నోటీస్ ఆన్ ద, నోటీస్ గమనిక అంటాం. ఆన్ ద వాల్, నోటీస్ బోర్డ్. దే డిస్ప్లేడ్ ఏ నోటీస్ ఆన్ ద వాల్. ఓకే. ఈ సెంటెన్స్ ఈ 4 రూపంలోనే ఉన్న ఈ ఇక్కడ ఉన్న 3 ఉన్నాయి. మీరు ఒక సెంటెన్స్ ఏదైనా చెప్పండి. ఐ సబ్జెక్ట్ ఒకటి, వెర్బ్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి. ఎవరన్నా సబ్జెక్ట్ చెప్పు. హీ. వెర్బ్ ఏంటి? హీ లవ్స్. హీ లవ్స్. ఏం ప్రేమిస్తాడు ఆయన? మ్యూజిక్, రీడింగ్, మ్యూజిక్. బనానా. మ్యూజిక్. బనానా ఫ్రూట్. హీ లవ్స్. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఆర్ కూడా వెర్బ్ కదా సార్? ఆర్ వచ్చేసి వెర్బ్ కిందకి వస్తుందా? వెర్బ్ వస్తుంది. ఆర్ అక్కడ హెల్పింగ్ వెర్బ్ రాకూడదు, మెయిన్ వెర్బ్ రాయాలి. అది ఓకే సార్. ఎందుకంటే లింకింగ్ వెర్బ్ అనలే కదా అక్కడ. అడిగిన ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు, మెయిన్ వెర్బ్ అన్నాడు. ట్రాన్సిటివ్ వెర్బ్. మెయిన్ వెర్బ్ రాయాలి. ఐ ప్లేడ్ చెస్, ఐ read newspaper, I taught English lesson, I draw a picture. నేను ఒక బొమ్మ వేస్తున్నాను అని. వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, దాదాపు ఒక 500 వెర్బ్ ఫార్మ్స్ రాపించాను ఫస్ట్ ఇయర్ లో. రాసుకోలేదా? రాసుకున్నాను సార్. ఆ వెర్బ్ ఫార్మ్స్ లో ఏదైనా ఒక వెర్బ్ ఫార్మ్ తీసుకోవాలి. నీకు సబ్జెక్ట్ ఏదైనా ఐ తీసుకో, ఈ తీసుకో, ఇట్ తీసుకో, దే తీసుకో. దే అనేది వారు, వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. దే అనేది ఏంది? దే వర్క్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంకోటి చెప్పండి సెంటెన్స్. సబ్జెక్ట్ మీద, వెర్బ్ మీద, ఆబ్జెక్ట్ మీద. అక్కడ సబ్జెక్ట్ చూసుకోండి. మీకు ఆల్రెడీ దే ఉన్నది, షీ ఉంది, వి ఉంది. ఐ అనేది లేదు కదా. ఐ అంటే నేను. నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు వింటున్నావు మై లెసన్. ఐ లిసన్డ్ ఇంగ్లీష్ లెసన్. అయిపోయింది. నేను నేర్చుకుంటున్నా. ఐ లెర్న్ ఏ లెసన్, లేకుంటే ఇంగ్లీష్ లెసన్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్. రాము లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్. నాగ చైతన్య డాన్స్డ్ వెల్. బాగా డాన్స్ చేశాడు ఆయన. చిరంజీవి యాక్టెడ్ గుడ్. ఆయన బాగా యాక్షన్ చేస్తాడు. కేసీఆర్ వాక్డ్ ఆన్ ద రోడ్. కేసీఆర్ రోడ్డు మీద నడుస్తున్నాడు. కేసీఆర్ వాక్ ఆన్ ద రోడ్. ఆన్ ద రోడ్ అనేది ఆబ్జెక్ట్. ఐ పెయిడ్ ఫీజ్ అన్నాం. ఐ అనేది సబ్జెక్టు, పెయిడ్ అనేది ఏంది లింకింగ్ వెర్బ్, ఫీజ్ అనేది ఆబ్జెక్ట్.
ఓకే ఓకే కట్ చేయండి. ఓకే వి షల్ వి లివ్ ఆల్ కలుద్దామా? ఓకే సార్. ఓకే ఇది ఇవాళ చెప్పినంత మట్టుకి ఈ 4 టేబుల్స్ చెప్పాను, 5 టేబుల్స్ చెప్పాను. 5 టేబుల్స్ వేసి వాటికి ఎగ్జాంపుల్స్ కూడా రాసి ఆ ఖాళీలు ఉన్నాయి కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా పూర్తి వాటికి మీకు 4 మార్కులు ఎగ్జామ్ లో రావుతాయి. స్టార్టింగ్ ఉన్నటువంటి టేబుల్స్ మన ఇంపార్టెంట్. మళ్ళీ టుమారో వి విల్ నెక్స్ట్ క్లాస్ మనం మిగతా టేబుల్స్ కూడా చెప్పుకుందాం. సబ్జెక్టు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, నౌన్ ఫామ్ తో ఉన్నటువంటి ఓకే. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రికార్డ్ అయిందని చెప్పి